తిరుపతిలో జెడ్పీటీసీ పోలింగ్ సందర్భంగా టీడీపీ వైసీపీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ఏజెంట్స్ పై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి దౌర్జన్యాలకు శ్రీకారం చుడతారని పోలీసులకు అనుమానం వచ్చిందో ఏమో అంటున్నారు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. బయట నియోజకవర్గాల నుంచి కొన్ని వందల మంది తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి మా ఏజెంట్ల మీద దాడి చేస్తున్నారు. అవన్నీ పోలీసులకు కాబట్ల నేను ప్రశాంతంగా నా ఇంట్లో ఉంటే, నేను ఈ మున్సిపాలిటీలో నేను ఓటర్ని, నా ఇల్లు ఇది, నేను నా ఇంట్లో ఉంటే దౌర్జన్యంగా వచ్చి నన్ను ఈడ్చుకొని అరెస్ట్ చేసుకొని పోతా ఉన్నారు. తుమ్మలపల్లి దగ్గర దాదాపు ఒక 100 మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు కర్రలు పట్టుకొని ఉన్నారు. అంటే మాకు ఆ పని చేయడం పెద్ద విషయం కాదు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాళ్ళకు అడుగడుగున ఆ పనికి పోలీసులే సహకరిస్తుంటారు. ఎక్కడన్నా ఇంకా కర్రలు తక్కువైతే పోలీసులు లాఠీలు సైతం ఇచ్చే పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు. అంత అధ్వానంగా ద వర్స్ట్ పోలీసింగ్ ఎవర్ సీన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద వర్స్ట్ పోలీసింగ్ ఎవర్ సీన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారు, యు ఆర్ ఏ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఇంత అప్రజాస్వామికంగా నువ్వు ఎన్నికలు జరుపుతా ఉన్నావు. దీని బదులు ఎన్నికలు రద్దు చేసి కొత్త చట్టం ఫామ్ చేసుకుని అన్ని నువ్వు నామినేషన్ బేసిస్లో చేసుకోవడం మంచిది. ఎటువంటి నోటీస్ లేదు, కారణం లేదు, పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నో రీజన్స్, నో నోటీస్, పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో దౌర్జన్యాలు, అరాచకాలు చేసే అలవాటు ఉండేది వైఎస్ఆర్సీపీ నాయకులు. వాళ్ళపైన నిఘా ఉండాలి తప్ప ప్రశాంతంగా ఎలాంటి మేము నేర ప్రవృత్తి లేని మమ్మల్ని కూడా తరలించాలని ఆలోచన చేయడం పోలీస్ యంత్రాంగానికి కరెక్ట్ కాదని చెప్తాను. అంతే తప్ప ఆయన ఇక్కడ కూర్చొని దౌర్జన్యాలకు శ్రీకారం చుట్టాలనే ఆలోచన ఉందనే అనుమానం ఏమైనా పోలీసులకు వచ్చిందేమో కాబట్టి ఆయన అరెస్ట్ చేసినారు తప్ప శాంతి భద్రతల సమస్యను పోలీసులు చూసుకుంటారు. అది మా పార్టీకి సంబంధం లేని విషయం. అది ఎన్నికల సంఘం పోలీసుల నిర్ణయాన్ని బట్టి అది జరుగుతుంది.